ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఆర్బీఐ యూపీఐలో వచ్చినటువంటి మార్పుల గురించి ఏం క్లారిటీ ఇచ్చింది? అసలు ఏం చేంజెస్ వచ్చాయి అంటే? యూపీఐ ద్వారా చెల్లింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 500 మిలియన్ కస్టమర్స్ ఇప్పటిదాకా మినిమంలో మినిమం దీన్ని ఉపయోగిస్తున్నారు. 50 కోట్ల మంది సుమారుగా చూస్తారంటే. ఇప్పటిదాకా ఈ చెల్లింపులన్నీ కూడా ఫ్రీగా జరుగుతున్నాయి. అంటే కస్టమర్ ఏవైతున్నారో తనకు ఫ్రీగా దొరుకుతున్నాయి యూపీఐ చెల్లింపులు. తను ఏ బ్యాంక్ ద్వారా చెల్లిస్తున్నాడో ఆ బ్యాంకుకి ఈ ఖర్చుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది మళ్ళీ తిరిగి. ఎందుకు అంటే యూపీఐ చెల్లింపులు బాగా ప్రోత్సహిస్తే నగదు నిల్వల యొక్క అవసరం ఉండదు అని. నగదు నిల్వలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు ట్రాన్సాక్షన్స్ సీత్రూగా ఉంటాయి. అంటే ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది అనే విషయం వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళ సంఖ్య 5% మాత్రమే ఉంది. 95% ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టనట్టు వాళ్ళు అనేక రకాల లొసుగులు లోపాలు చూపించి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి జనాన్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే యూపీఐ చెల్లింపులు బాగా మ్యాక్సిమం పెరుగుతాయో ఒక్కొక్కరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారో బయటపడుతుంది. సో ఏదో ఒక రోజున వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావాల్సి వస్తుంది. లాంగ్ రన్లో ఉన్న ఐడియా అది. ఎక్కువ మందిని ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కన్నా యూపీఐ చెల్లింపులను ఎక్కువగా ప్రోత్సహిస్తే తద్వారా దేశానికి మరింత లాభం వస్తుంది, మరింతగా ఆదాయం పెరుగుతుంది, తద్వారా అందరికీ మేలు వనకూర్చే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసం ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపుల మీద వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, ఏ రకమైన ఛార్జెస్ పడకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా బ్యాంకులకి చెల్లింపులు చేయడం ద్వారా కస్టమర్స్కు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. కానీ ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది ఏదైతుందో ఇది ఒక్కొక్క కస్టమర్ మీద వ్యక్తిగతంగా వేయండి, ఒక్కొక్క సంస్థ మీద వ్యక్తిగతంగా వేయండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్తున్నారు. మేధావులు కూడా సూచన చేస్తున్నారు. కానీ వెంటనే అది సాధ్యం కాదు. ఇప్పుడు వేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది తప్పుకుంటారు. ఎప్పుడైతే మన మీద వేస్తారో నువ్వు రూపాయి ఖర్చు పెడితే దాంట్లో 5 రూపాయలు 5 పైసలు లేదా 10 పైసలు లేదా 20 పైసలు నువ్వు కట్టాలి, వెనక్కి కట్టాలంటే నువ్వు ఖర్చు కింద చూపిస్తే అమ్మో అనవసరంగా యూపీఐకి పోయి నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, నేను క్యాష్ పెట్టి ఖర్చు పెట్టుకుంటాను కదా అని చెప్పి మళ్ళీ క్యాష్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రస్తుతానికి అది వద్దు అనేటువంటి నిర్ణయానికి ఆర్బీఐ వచ్చింది. దీంతో పాటుగా ఏంటంటే 2000 కోట్ల రూపాయలు 2026 and 27 బడ్జెట్లో ప్రత్యేకంగా యూపీఐ చెల్లింపుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయింపు చేసింది. అంటే ఇది ఒక యూపీఐకి ఎవరైతే కస్టమర్స్ బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారో వాళ్ళకి డబ్బు పే చేయడమే కాకుండా బలోపేతం చేయడం. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావాల్సి వస్తుంది, దాని క్లౌడ్ మేనేజ్మెంట్ ఎక్కువ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, హార్డ్వేర్ చాలా ఎక్కువ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటి కోసం కూడా ఉపయోగపడేట్టుగా ఎక్కువ మందికి అందుబాటులో యూపీఐ ఉండేట్టుగా చేయడం కోసం కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచనలో ఉంది. సో ఇంత పెద్ద మొత్తం ఇంతకుముందు ఎప్పుడు కూడా కేటాయింపులు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. అంటే యూపీఐ చెల్లింపులు ఇంకా పెంచాలి, 50 కోట్ల కాదు ఇది 140 కోట్లకి విస్తరించే పరిస్థితి తీసుకురావాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా మార్కెట్లోంచి నిషేధించాలి. అప్పుడు ఏమవుతుందంటే క్లారిటీ ఉంటుంది, ట్రాన్సాక్షన్ క్లియర్గా ఉంటుంది, ఎవరు ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారో బయటపడుతుంది, ఎవరి ఆదాయం ఏమిటో తెలిసిపోతుంది. తద్వారా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది. అట్లా కోట్ల కొద్ది మంది వచ్చినప్పుడు ఆదాయం కూడా బాగా ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది, ఇంకా అనేక రకాల ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 40 కోట్ల మంది ఉండేటువంటి అమెరికన్స్ ప్రపంచాన్ని అధిరోహించి నెంబర్ 1 ప్లేస్లో ఉన్నప్పుడు 144 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులు ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో చేస్తూ జరుగుతోంది. అందువల్ల యూపీఐకి ప్రస్తుతానికి ఇమీడియట్గా కస్టమర్స్ మీద ఏ రకమైనటువంటి చెల్లింపులు చేయడానికి సిద్ధంగా లేదు. ఈ 2026 and 27లో వచ్చినటువంటి 2000 కోట్ల బడ్జెట్ తోటి ఇంకా ఎక్కువగా వసతులు, ఇంకా ఎక్కువగా సౌకర్యాలు, ఇంకా యూపీఐ మెథడాలని ఇంకా సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చేట్టు చేయడం, చదువులనే వాళ్ళకు కూడా దగ్గరగా వచ్చేట్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయనేది మనం ఆశించాల్సిన విషయం. అంటే అందరినీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ మార్పులు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు. అని యూపీఐ చెప్పడం లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం లేదు ప్రస్తుతానికి. కానీ దీని వెనక ఉన్నటువంటి రహస్యం మాత్రం అదే. ఎందుకంటే ఇప్పుడు చెప్తే పారిపోతారు, మళ్ళీ అందరూ కూడా ఇమీడియట్గా పోయి క్యాష్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి చెప్పకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నాం,
ఇంకా చేయండి, ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్ వదిలిపెట్టేసి యూపీఐలోకి రండి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టండి అని చెప్పి ఎక్కువ ప్రోత్సహిస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఎక్కువగా నష్టం వస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకి చెల్లింపులు చేస్తోంది. మన తరపున మనం చేసిన ట్రాన్సాక్షన్కి ఆ బ్యాంకులకు కావాల్సిన ఖర్చులు మన నుంచి తీసుకోకుండా డైరెక్ట్గా ఆర్బీఐ పే చేస్తోంది. అంటే ప్రభుత్వం నష్టపోతూ కూడా ఎందుకు చేస్తుంది ఈ పని? ఇప్పుడు నష్టం వచ్చినా భవిష్యత్తు లోపల లాభం వస్తుందనేటువంటి నమ్మకం ఉండడం వల్ల Yes. ఆ లాభాన్ని తీసుకోవడానికి ఈ పని చేస్తోంది. బయటికి మాత్రం ఈ సంగతి చెప్పడం లేదు. మేధావులందరికీ ఈ విషయం అర్థమవుతోంది, సామాన్యులకి ఈ విషయం తెలియదు. థ్యాంక్ యూ.